మోస్ట్ కామన్ పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు ఏంటంటే లుకీమియా క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్లు అండి. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రెయిన్ ట్యూమర్స్. ఓకే. సెకండ్ మోస్ట్ కామన్ ఇస్ బ్రెయిన్ ట్యూమర్స్ అండి. హుహు. సో ఫస్ట్ లుకీమియాస్ అనేది నేను చెప్పిన లక్షణాలను బట్టి తినరు, సరిగ్గా ఆడుకోరు, ఊరికే ఫీవర్స్ వస్తూ ఉంటాయి, ఇరిటబుల్గా ఉంటారు. ఈ లక్షణాలు ఏముంటే వెంటనే పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్టులు చేస్తారు, బయటపడతారు. హ్మ్. లుకీమియా క్యాన్సర్లు అంటే చాలా వరకు క్యూరబుల్ అండి. చిన్నపిల్లల్లో వచ్చేది లుకీమియా అనే 2 టైప్స్ ఉంటాయి. ఏఎల్ఎల్ లుకీమియా అండ్ ఏఎంఎల్ లుకీమియా అని. ఓకే. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఏఎల్ఎల్ వస్తూ ఉంటుంది. చాలా హ్మ్. వరకు 90-95% టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం క్యూర్ అయిపోతుంది. అంటే మళ్ళీ రాకుండా అవకాశాలు ఉంటుంది. 90% వరకు మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటే 90-95% కంట్రోల్ చేసుకోవచ్చు, ఆర్ క్యూర్ కూడా చేసుకోవచ్చు. హ్మ్. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఆ ప్రెజెంటేషన్ బట్టి, ఆ ఉన్న క్యాన్సర్ని బట్టి సర్జరీకి వెళ్ళడము, అవసరమైతే రేడియేషన్ తీసుకోవడము. ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా చిన్నపిల్లల్లో క్యూరబుల్. హ్మ్. చిన్నపిల్లలు అంటే చాలా వరకు ట్రీట్మెంట్ బాగా తట్టుకుంటారండి. హ్మ్. మనకు తెలియదేమో, చిన్నపిల్లలు కదా వాళ్ళేం తట్టుకుంటారు అనుకుంటాం, కానీ వాళ్ళల్లో బోన్ మ్యారో రిజర్వ్ అంటే వాళ్ళ ఆర్గన్ ఫంక్షన్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగుంటుంది. ఇచ్చే హ్మ్. ట్రీట్మెంట్కి చాలా బాగా రికవర్ అవుతుంటారు. సో పెద్దవాళ్ళలో పోల్చుకుంటే చిన్నపిల్లలు ఎక్కువ ఈజీగా మనం నయం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా తట్టుకునే శక్తి వాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. ఓకే. వాళ్ళు యా చూసుకోవాలి. యా అవును. యాక్చువల్‌గా క్యాన్సర్ పేషెంట్స్ అంటే కొంచెం భయపడుతూ ఉంటారు. అటాక్ అవుద్దా పక్కన వాళ్ళకి? వాళ్ళని టచ్ చేస్తే అవుతదా? లేదంటే వాళ్ళు ఫుడ్ షేర్ చేసుకుంటే అవుతదా? కానీ ఇలాంటివి ఏమన్నా కామన్ ఉంటదా? డౌట్స్ అండి, అందరూ అడిగేదే. ఆ! పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. సార్ మాకు అవును. క్యాన్సర్ ఉంది కదా, మా ఇంట్లో పిల్లలు ఉంటారు, అవును. మా దగ్గరికి రాకుండా ఉండలేరు వాళ్ళు. మేమందరం ఒకే రూమ్‌లో ఒకే ఇంట్లో ఉంటాము. ఏమైనా అవుతదా? కామన్ క్వెషన్ అండి. ఇది ఏమి ఇన్ఫెక్షన్స్ లాగా అంటుకోదండి. హ్యాపీగా అందరితో పాటు కలిసి భోజనం చేయొచ్చు. ఒకే కంచంలో తిన్నా ప్రాబ్లమ్ ఉండదు. ఒకే బెడ్ మీద పిల్లలతో పడుకున్న ఇబ్బంది ఉండదు. వాళ్ళని ఎత్తుకోవచ్చు, ఆడుకోపిచ్చుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. అంటే ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందండి. ఆ టైంలో మాస్క్ వేసుకోవడం, ఏదైనా ఒకే రూమ్‌లో కొంచెం కన్ఫైన్ అవ్వడం. జస్ట్ 7-10 డేస్ వరకు. హుహు. మళ్ళీ ఇమ్యూనిటీ ఎలాగో వచ్చేస్తుంది ఒక 7-10 డేస్ తర్వాత. పలానా టైంలోనే ఎక్కువగా బయటకి ఎక్స్‌పోజర్ కాకుండా, బయట ఫుడ్ తినకుండా, హ్మ్. ఇంట్లోనే ఉంటూ బయట వాళ్ళ దగ్గరికి ఎక్కువ మరీ దగ్గరగా ఉండకుండా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అంతేగాని క్యాన్సర్ వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతది టచ్ చేస్తే అనేది అపోహ. హ్మ్. అదేమీ కాదు. నార్మల్‌గా ఉండొచ్చు. నార్మల్, అందరి జస్ట్ వల్ల ట్రీట్మెంట్ నార్మల్. అప్పుడు మాత్రం కాస్త క్యాన్సర్ జాగ్రత్త. ఈస్ నాట్ ఎన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఓకే. కీమోథెరపీ చేసిన తర్వాత కూడా వాళ్ళ ద్వారా ఏమి ఇబ్బంది ఉండదు. క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అంటే పర్సన్ టు పర్సన్ ఏం స్ప్రెడ్ కాదు. హ్మ్. ఓన్లీ థింగ్ వేరే పర్సన్ నుంచి పేషెంట్‌కి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలి ఓహో! ఇంటి దగ్గర పేషెంట్‌కి ఉన్నప్పుడు. ఇబ్బంది లేకుండా. పేషెంట్‌కి ఇబ్బంది కాకుండా, ఎవరన్నా చిన్న పిల్లలు, జ్వరం ఉన్నవాళ్ళు పేషెంట్ దగ్గరికి రాకుండా, హుహు. ఆల్రెడీ పెద్దవాళ్ళలో ఎవరికైనా టీబీయో ఏదో ఒక ఉన్న వాళ్ళు ఇంట్లో లేకుండా ఇంకెక్కడైనా సెపరేట్ రూమ్‌లో ఉంచడం. హ్మ్. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. మెయిన్ థింగ్ ఈస్ కన్సర్న్ ఫర్ ది పేషెంట్ అన్నమాట. హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పేషెంట్ నుంచి ఏదో ఇన్ఫెక్షన్ వస్తదని కాదు. హుహు. పక్క వాళ్ళ నుంచి పేషెంట్‌కి ఇన్ఫెక్షన్ రాకుండా అనేది కేర్ తీసుకోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే. పర్టిక్యులర్‌గా కొంతమంది చెప్తూ ఉంటారు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే వెల్లుల్లి తినండి ఇట్లా మంచిది. హ్మ్. అంటే క్యాన్సర్ కణాలు లోపల ఫార్మ్ అవ్వవు అని హ్మ్. అంటారు. హ్మ్. అది నిజమే అంటారా వాస్తవానికి? అంటే నాకు కంప్లీట్‌గా చెప్పాలంటే ఐ కాంట్ సే 100% దీనివల్ల వస్తుంది, దీనివల్ల రాదనేది ఎప్పుడు కాన్సెప్ట్ కాదండి. మన ఫుడ్ తీసుకుంటే. హ్మ్. బట్ ఐ కెన్ క్లియర్‌లీ సే దట్ మన ఇండియన్ పదార్థాల్లో ఉండే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేది చాలా బావుంటాయండి. అవును. ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు ఈ వెల్లుల్లి గాని, హ్మ్. ఉల్లిపాయలు వాటెవర్ ఇట్ ఈస్, హ్మ్. స్పైసెస్ గాని, వీటికేంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అని చాలా అధికంగా ఉంటాయి. అవును. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది. సో అవి ఏం చేస్తాయంటే క్యాన్సర్ అనేది ఉత్పత్తి కాకుండా కంట్రోల్‌లో పెట్టుకునే అవకాశం ఉంటది. ఏదో మనం రాకుండా ఉండడానికి కోసం తీసుకోకూడదండి. యాస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ అంతే. రెగ్యులర్‌గా మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటే మంచి ఆకుకూరలు, కాయగూరలు, ఈ స్పైసెస్ మంచిగా మనం ఇంట్లోనే తయారు చేసుకొని తింటూ ఉండడం వలన ఏమవుతదంటే లాంగ్ టర్మ్‌లో ఈ క్యాన్సర్ ఎక్కడైనా ఉత్పత్తి అవుతూ ఉంటే ఇవి కొంచెం యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్‌తో ఆర్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్‌తో స్టాప్ చేసుకునే అవకాశం ఉంటది. బట్ దోస్ ఆర్ నాట్ ఫర్ క్యూర్. దోస్ ఆర్ నాట్ టు ప్రివెంట్, వెంటనే రేపో మాపో రాకూడదు అనే దానికోసం అయితే కాదండి. హుహు. బట్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో తీసుకుంటే బెనిఫిషియల్‌గానే ఉంటుంది. ఎలాగో వి అవును. డోంట్ టేక్ దెమ్ యాస్ ఎ డ్రగ్స్‌లా తీసుకోము స్పెసిఫిక్‌గా. హ్మ్. ఇట్లా కూరలో యాడ్ చేసుకుంటాం. దట్ ఈస్ ఎనఫ్ డైలీ. హ్మ్. మనం ఏదో ఒక దాంట్లో వాడుకుంటూ ఉంటే, డైలీ వాడుకుంటూ ఉంటే స్పెసిఫిక్‌గా కాన్షియస్‌గా ఉండకూడదండి ఇలాంటి వాటిల్లో. హ్మ్. మనకు నచ్చినట్టు ఫుడ్ తింటూ ఉండాలి. హెల్తీ ఫుడ్ తింటూ ఉండాలి. అవును. నేను చెప్పినట్టు ఇప్పుడు చెప్పాను కదండీ! ఆకుకూరలు, కాయగూరలు, గడ్డి కూరలు కూడా తినొచ్చు. కొంతమంది అట్లా ఉంటారు, గడ్డి కూరలు తినకూడదు అని అంటారు గానీ, అంటున్నారు. దే కంటైన్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్. ఓకే. తప్పేం లేదు. హ్మ్. ఆహ్, ఆహ్,
డైటీషియన్ చెప్పిన ఏమన్నా డయాబెటిక్ డైట్ స్పెసిఫిక్గా ఏమైనా ఉంటే తప్ప అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా తినచ్చు. మామూలుగా ఆయుర్వేదం ద్వారా ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయించుకుని ఈ క్యాన్సర్ క్యూర్ చేస్తారని అంటున్నారు. అది సాధ్యమయ్యేదా, లేదంటే ఇలాంటి మెడిసిన్ ద్వారానే మనకి క్యూర్ అవుతుందా? ఆయుర్వేదం ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ ఏన్షియంట్ మెడిసిన్ ఆర్ గుడ్ మెడిసిన్ ఇన్ అవర్ ఇండియన్ సిస్టమ్. ఓకే. చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ ఆయుర్వేదం గురించి నాకు డీటెయిల్గా తెలియదు, నేను కామెంట్ కూడా చేయకూడదు. బికాస్ నేను చదువుకుని నేను నమ్మిన మెడిసిన్ ఏంటంటే మోడర్న్ మెడిసిన్, అదర్ నేమ్ ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటామండి నేను చదివింది. అంటే ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నానంటే దానికి ఒక ప్రూఫ్ ఉంది, సైంటిఫిక్ బేసిస్ ఉంది అని చెప్పడానికి ఉంటుంది మా దగ్గర. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక క్యాన్సర్కి డ్రగ్ ఇస్తున్నామంటే సార్ ఎవరైనా వచ్చి ఎందుకు ఇస్తున్నారు ఈ డ్రగ్ అని నన్ను అడగచ్చు, నేను వాళ్ళకి ప్రూఫ్ చూపించచ్చు. అది ఏం డ్రగ్ అని కూడా నన్ను అడగచ్చు. అది కెమికల్ నేమ్ నేను చెప్తాను కూడా దానికి, ఆ కెమికల్ ఏమి డ్రగ్, అది దాంట్లో కెమికల్ కాంపోజిషన్ ఏంటి, అది క్యాన్సర్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఓన్లీ ఎఫెక్ట్ చెప్పాం, దానికి తగ్గ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, బెనిఫిట్ ఎంత, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పడానికి ఉంటుంది. దట్ ఈస్ ద ప్రూఫ్. అది మేము చదువుకుంది అంటే ఎవిడెన్స్ బేస్డ్ సైంటిఫిక్ మెడిసిన్. ఒక డ్రగ్ మార్కెట్లో రావాలంటే అది ఊరికి సింపుల్గా వచ్చేదండి. ఒక 1000 క్యాన్సర్ పేషెంట్స్, 1000 క్యాన్సర్ పేషెంట్స్లో ఒక దాంట్లో డివైడ్ చేస్తారు. 500 పేషెంట్స్ని సపోజ్ ఈ డ్రగ్ ఇచ్చి చూస్తారు, ఇంకో రిమైనింగ్ 500 పేషెంట్స్లో ఆ డ్రగ్ కాకుండా జస్ట్ అబ్జర్వ్ చేసి చూస్తారు. ఈ డ్రగ్ ఎంత బెనిఫిషియల్ ఉన్నది స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తారు తర్వాత ఎఫెక్ట్ కోసం. దే విల్ బీ ఫాలోడ్ ఫర్ ఆల్మోస్ట్ 1 to 2 years డౌన్ ది లేన్. జస్ట్ ఒక 1 month 2 months ఎఫెక్ట్తో పాటు దాన్ని మార్కెట్లోకి తీసుకురారు. దాని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏంటి, ఏమన్నా మరీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, అది సేఫ్గా క్యాన్సర్ పేషెంట్లు ఇవ్వచ్చా లేదా, ఇచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది మంచి ఒక గుడ్ క్లినికల్ బెనిఫిట్ ఉంటుందా లేదా, ఇవన్నీ అవుట్కమ్స్ చూసే ఈ పేషెంట్కి పలానా క్యాన్సర్ పలానా స్టేజ్లో ఇది ఇండికేటెడ్, సో దీనికి ఇంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది, అది పేషెంట్ తట్టుకోగలరు, మేనేజ్ చేయగలం. వెన్ కంపేర్ టు ది మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ దోస్ బెనిఫిట్స్ ఆర్ వెరీ హై, లైఫ్ సేవింగ్ డ్రగ్. సో ఇది వాడచ్చు అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. బట్ కంప్లీట్లీ ఐ డోంట్ నో అబౌట్ ఆయుర్వేదం, ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. ఏమన్నా ఉంటే వాట్ ఎవర్ ఐ క్యాన్ సే ఇస్ దట్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఆయుర్వేదం అనేది మళ్ళీ రాకుండా ఉండడానికి ఏమైనా ఉపయోగపడచ్చేమో, కానీ ఒక్కసారి వచ్చిన గడ్డ అనేది, క్యాన్సర్ గడ్డ అనేది ఫాస్ట్గా ప్రొలిఫరేట్ అవుతూ ఉంటుంది బాడీలో, అది అంత ఫాస్ట్గా దాన్ని కంట్రోల్ చేస్తుందా లేదనేది నాకైతే డౌట్ అండి. ఆయుర్వేదంలో ఏముంటాయి కెమికల్స్ దాంట్లో, అంటే వాడే పదార్థాలు ఏంటి అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ యాజ్ ఫార్ యాజ్ మా ఫీల్డ్లో తీసుకుంటే మాత్రం వీ హ్యావ్ సమ్ సాలిడ్ ప్రూఫ్. మీరు నన్ను ఏమన్నా క్యాన్సర్ పేషెంట్ గురించి ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్ అదేంటి అని అడిగితే మన ఆన్సర్ చెప్పచ్చు క్లియర్ కట్గా. సో పేషెంట్ కూడా మేము క్యూర్ చేస్తామనేది ఎప్పుడు మేము డైరెక్ట్గా 100% అనేది మేము చెప్పమండి. సపోజ్ ఎస్పెషల్లీ స్టేజ్ 4 క్యాన్సర్స్లో ఎంతవరకు పర్సంటేజ్ క్యూర్ చేయగలం, దాంతో అసోసియేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంత పర్సంటేజ్ అని ఇస్తాం. సో 5 years డౌన్ ది లేన్ ఒక మీడియన్ ఓవరాల్ సర్వైవల్ అనేది మేము కామన్గా ఇచ్చేది. అంటే ఒక 5 years డౌన్ ది లేన్ అమ్మా మీకు 75% to 80% ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి ఒక కోట్ చేయగలం. ఇన్ కేస్ స్పెసిఫిక్గా సార్ నా వయసు ఇప్పుడు ఇంత, నేను ఇన్నేళ్ళు ఉండగలను అని కానీ ఎవరిని అడిగితే మీకు ఇంత ఛాన్స్ ఉంటుందమ్మా అని చెప్పగలం. ఎవరికి కానీ అమ్మ మీరు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళే బతకగలరు అనేది కాంట్ యూజ్ ద కోట్స్ టు దెమ్, బికాస్ 50% ఆఫ్ దెమ్ క్యాన్ డై బిఫోర్ దట్, 50% ఆఫ్ దెమ్ క్యాన్ సర్వైవ్ బియాండ్ దట్. అండ్ యావరేజ్గా మీరు ఇంత కాలం బతికే అవకాశాలు ఉంటాయి. మనం ఇచ్చే ట్రీట్మెంట్ మంచిగా రెస్పాండ్ అవుతున్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక స్పెసిఫిక్గా ఎప్పుడు ఒక టైం లైన్కి లిమిట్ కాకూడదు. అండ్ మీ ఆ టైం లైన్ అనేది అన్లెస్ వాళ్ళు డీటెయిల్గా అడిగి మాకు ఇంత టైం లైన్లో కొంచెం యావరేజ్గా చెప్పండి అంటే ఒక రేంజ్ ఇస్తాం, అంటే ఇంత ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు మీరు ఉండే అవకాశం ఉంటుందని చెప్తాం. బికాస్ దే నీడ్ టు ప్లాన్ ఫర్ దేర్ ఫ్యామిలీ థింగ్స్ కూడా ఉంటాయి. వై దే ఆస్క్ ఈస్ దట్ చాలామంది వాళ్ళ సోషల్ అసోసియేటెడ్ ఏమైనా ఉంటే వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మ్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ అటెండెంట్స్ అడుగుతూ ఉంటారు. బికాస్ వీ డోంట్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, మీరు ఇంతకాలం ఉంటారని ఏ పేషెంట్తో కానీ డైరెక్ట్గా చెప్పం కూడా. ఈవెన్ దే ఆస్క్ అస్, బికాస్ దట్ విల్ సైకలాజికల్లీ వాళ్ళని తినేస్తుంది. ఇంకా హోప్ ఇస్తామే కానీ మీ ఇవన్నీ మర్చిపోండి, విల్ గెట్ బెటర్ అనేది. లైఫ్ స్పాన్ తక్కువ ఉన్నా కానీ వీ డోంట్ అటర్ దోస్ వర్డ్స్ దట్ యూ విల్ స్టే ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మంత్స్ ఓన్లీ. మా కౌన్సిలింగ్ ఎట్లా ఉంటుందంటే బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్ అనేది ఒక ఇట్స్ అన్ ఆర్ట్ టు డిస్ఫర్ ది బ్యాడ్ న్యూస్ టు ద పేషెంట్ ఆర్ అటెండర్స్. అది ఎక్స్పీరియన్స్తో మేము పేషెంట్స్తో మాట్లాడే కొద్దీ, సపోజ్ లోపలికి వస్తారు పేషెంట్, లోపల మైండ్లో బయాప్సీ అయిన తర్వాత మైండ్లో ఉంటుంది ఓ క్యాన్సర్ అని సార్ చెప్తారు, క్యాన్సర్ అని సార్ చెప్తారు, తెలిసి ఉంటుంది. క్యాన్సర్ డాక్టర్ ముందు ఓపీ ముందు కూర్చున్నారంటేనే ఓ క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఏం చెప్తారో
కూర్చుని వెంటనే వీ డోంట్ యూజ్ అమ్మ మీకు క్యాన్సర్ ఉంది, మీరు ఇంతకాలం బతుకుతారు, ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది అనేది నెవర్. ఫస్ట్ విల్ ఎంగేజ్ విత్ దెమ్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. మాట్లాడి చిన్నగా మెల్లిగా దారిలోకి తీసుకొస్తాం. పలానా ఇబ్బంది ఉందమ్మా, పలానా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిగా అవుతుంది, మీకు మళ్ళీ మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటుంది. సపోజ్ సర్జరీ అయిన వాళ్ళు వస్తుంటారు, కీమోథెరపీ అవసరం ఉంటుందా లేదని అడగడానికి. మళ్ళీ రాకుండా ఉండడానికి మీకు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటారమ్మా. సో బెస్ట్ మీకు తీసుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ మినిమల్ ఏముంటే మేము మేనేజ్ చేస్తాము. బెనిఫిట్తో పోసుకుంటే ఈ చిన్న చిన్నవి అనేది కొంచెం ఉంటుంది, టెంపరీనే. కొంచెం చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు వచ్చే భయంతో ఉంటారు, హోప్ లేకుండా ఉంటారు. కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, సోషల్ సపోర్ట్ ఉండదు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, కేవలం మా మాటలు నమ్ముకొని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఆ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మేము వాళ్ళతో మాట్లాడేదే సగం ధైర్యం వచ్చేసి హ్యాపీగా వెళ్తారు కూడా. మేము ఒక రోజులో వదిలేమండి వాళ్ళు. క్యాన్సర్ పేషెంట్స్ వీ వోంట్ లీవ్ ఆన్ దట్. సర్జరీ అయ్యి తర్వాత అయిపోతే అట్లా కాదు మాతో. సమ్ పేషెంట్స్ విల్ స్టే లైఫ్ లాంగ్ విత్ అస్. ఎస్పెషల్లీ స్టేజ్ 4 వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ డిసీజ్ కంట్రోల్ వస్తుంటుంది, మళ్ళీ రిలాప్స్ వస్తుంటుంది, మళ్ళీ మెడిసిన్ మారుతూ ఉంటుంది. సో మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ హ్యాపీగా ప్రొలాంగ్ అవుతుంటుంది, మళ్ళీ రిలాప్స్ వస్తుంటుంది. సో దే కీప్ ఆన్ కమింగ్ ట్రస్టింగ్ అస్.